ఇప్పటి వరకు కూడాను గ్రూప్ డీలో ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయనేది చాలా మందికి డౌట్‌గా ఉందండి. ఇది ఫిబ్రవరి 12థ్ వరకు జరిగిన అప్లికేషన్ లిస్ట్ అండి. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ముంబై జోన్‌కైతే మొత్తం వేకెన్సీలున్నాయి. 4672 వేకెన్సీలుంటే ఫిబ్రవరి 12వ తేదీకి 4.6 లక్షల అప్లికేషన్స్ వెళ్ళాయి. అంతే 4,60,000 అప్లికేషన్స్ వెళ్ళాయండి. ఓన్లీ ముంబై బోర్డ్‌కి. అహ్మదాబాద్ విషయానికొస్తే 2020 పోస్టులకి 3,60,000 అప్లికేషన్స్ వెళ్ళాయి. అలాగే జైపూర్‌కి 2.9 లాక్స్, బెంగుళూరు హుగ్లీకండి. హుగ్లీకి ఎన్ని వెళ్ళాయి? మొత్తం 1.9 లాక్స్ ఇచ్చిందండి 503 పోస్టెస్‌కి. అలాగే భువనేశ్వర్‌కి 2.8, నెక్స్ట్ జబల్పూర్‌కి 3.4, చెన్నైకి 4.10, నెక్స్ట్ గువాహతికి 3.70, నెక్స్ట్ కలకత్తా సౌత్ సెంట్రల్‌కి 2.9 లాక్స్, అలాగే ముంబై సెంట్రల్‌కి 3.95 లాక్స్, అలాగే హాజీపూర్‌కి 2.60 లాక్స్ అనేది అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ బిలాస్పూర్‌కి 3.3 లాక్స్ వెళ్ళాయి. అలాగే సికింద్రాబాద్ మనకి 3.50 లాక్స్ అప్లికేషన్స్ వెళ్ళాయండి మన సికింద్రాబాద్‌కి. అంటే మొత్తం వేకెన్సీ 1,442 ఉన్నాయి. అలాగే న్యూఢిల్లీకి 5.70 లాక్స్ వెళ్ళాయి. గోరఖ్పూర్‌కి 2.70, అలాగే తూర్పు కలకత్తాకి 3.30 లాక్స్ వెళ్ళాయి. టోటల్‌గా మనకు ఉన్న వేకెన్సీ 32,438 ఉన్నాయండి. ఇది ఫిబ్రవరి 12వ తేదీ వరకు మాత్రమే అప్లికేషన్స్ అండి. ఇంకా అప్లికేషన్స్ వెళ్తున్నాయి. ఒక ఐడియా కోసమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అయితే ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏ బోర్డుకి మనకి అప్లికేషన్స్ వెళ్తున్నాయి అంటే మనకి ముంబై బోర్డ్‌కి, అదే ముంబై జోన్‌కి మనకి అప్లికేషన్స్ ఎక్కువ వెళ్తున్నాయి. నెక్స్ట్ ప్లేస్‌లో ఏది ఉందంటే న్యూఢిల్లీ ఉందండి. నెక్స్ట్ ప్లేస్‌లో న్యూఢిల్లీ. ఈ రెండింటికి కూడాను మనకి అప్లికేషన్స్ అనేవి ఓవర్‌గా వెళ్తున్నాయి. అది చూసుకోండి. ఓకే. దేనికి ముంబైకి, న్యూఢిల్లీకి అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతుంది. అలాగే ఇక్కడ కాంపిటీషన్ కూడాను హైగా ఉంటుంది. అలాగే కట్ ఆఫ్ కూడాను హైగానే ఉంటుంది ఈ బోర్డ్స్‌కి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లీస్ట్‌గా తక్కువ అప్లికేషన్స్ వెళ్తున్న జోన్ల విషయానికొస్తే మనకి హుగ్లీకి తక్కువ వెళ్తున్నాయండి. ఇప్పటివరకైతే హుగ్లీకి తక్కువ అప్లికేషన్స్ వెళ్తున్నాయి. అట్ ద సేమ్ టైం చూసుకున్నట్లయితే మన సికింద్రాబాద్, తెలుగు రాష్ట్రం అయిన సికింద్రాబాద్‌కి కూడాను అప్లికేషన్స్ అనేవి తక్కువగానే వెళ్తున్నాయి. అంటే ఇక్కడ మ్యాక్సిమం కట్ ఆఫ్ విషయానికొస్తే, అలాగే సేఫ్ జోన్ విషయానికొస్తే ఇక్కడ తగ్గే అవకాశం అయితే ఉంది. ఓకే. నెక్స్ట్ మనకి కట్ ఆఫ్ కానీ మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే ఈ 2025లో చూసుకున్నట్లయితే మనకి ఈడబ్ల్యూఎస్ పర్సన్స్కి అయితే కంపల్సరీగా మనకి 60+ మార్క్స్ అయితే వాళ్ళు క్రాస్ చేయాలండి సేఫ్ జోన్ కావాలనుకుంటే. నెక్స్ట్ ఓబీసీ పర్సన్స్ ఉంటారు కదా, ఈ ఓబీసీ పర్సెంట్ అయితే కంపల్సరీగా 70+ మార్క్స్ రావాలి. అలాగే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అయితే 70+ రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పర్సన్స్ ఎవరైనా ఉంటే 65+ వస్తే వీళ్ళు సేఫ్గా జాబ్కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. నెక్స్ట్ మనకు చూసుకుంటే డేంజర్ జోన్లో ఏది ఉందంటే మనం చెప్పాం కదండి, ముంబై జోన్ అయితే డేంజర్ జోన్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్స్ అనేవి చాలా వెళ్తున్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యూఢిల్లీ అనేది ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తున్నాయి. ఓకే. డౌట్స్ కొన్ని ఉన్నాయండి. ఆ డౌట్స్ ఏంటంటే మనకి పీఈటీ ఎగ్జామ్ ఒకవేళ సెలెక్ట్ అయితే పీఈటీ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందంటే మనం ఏ జోన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ జోన్లో మాత్రమే మనకి పీఈటీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మెడికల్ కూడాను ఆ జోన్లోనే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఇస్తారు సార్ అనేసి మనకి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎగ్జామ్ సెంటర్స్ అయితే మన అడ్రస్కి మనం ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేస్తాం కదా, మన అడ్రస్కి నియర్గా ఉన్న లొకాలిటీలో మాత్రమే మన ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఓకే. మనకి ఆల్రెడీ సిలబస్ అనేది మనకు మ్యాక్సిమం మనం చెప్పాం కదండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే మ్యాక్సిమం 75+ రావాలని చెప్పాం. ఓబీసీకి సంబంధించిన పర్సన్స్కి అయితే 70+, అలాగే ఎస్సీ ఎస్టీ మ్యాక్సిమం 65+, ఈడబ్ల్యూఎస్ పర్సన్స్కి అయితే మ్యాక్సిమం 60+ అని చెప్పాం కదా.
అయితే ఈ స్కోర్‌ని రావాలంటే ఫస్ట్‌గా ఏం చేయాలంటే మనకి మ్యాథ్స్‌కి 25 మార్క్స్ వస్తాయి కదా! ఈ 25లో మనకు కంపల్సరీగా 20 మార్క్స్ వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసేసుకోవాలి. అలాగే చూసుకున్నట్లయితే రీజనింగ్స్‌లో 30కి 22, జనరల్ సైన్స్ నుంచి మ్యాక్సిమం ఒక 17 ఆర్ 18 అనుకుందాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 15 మార్క్స్ చూసుకున్నట్లయితే టోటల్‌గా 75 మార్క్స్ అనేది వస్తే మనం సేఫ్ స్కోర్‌లో ఉన్నట్టుగా. ఓకే.